వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈరోజు పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అనేది నేర్చుకోబోతున్నాము. పాస్ట్ టెన్స్ సిరీస్లో ఉన్న 4లో ఇది మూడవది. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం ఒకసారి కంపేర్ చేసుకున్నట్లయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి సింగులర్కి హ్యాజ్ వచ్చింది, ప్లూరల్కి హ్యావ్ వాడాం. ఇక్కడ రెండుకి కలిపి కూడా మనము హ్యాడ్ వాడితే సరిపోతుంది. పాస్ట్ టెన్స్లో రెండుకి కలిపి హ్యాడే. అంటే సబ్జెక్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా హ్యాడ్ అనేది వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ టెన్స్లో మనకి V3 ఈజ్ కంపల్సరీ కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. దీని ప్రకారం మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసి మనము ఈ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. ఏంటి దీని యొక్క ఉపయోగం? యూజెస్లో మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ యూజ్ టు ఎక్స్ప్రెస్ దట్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్. అంటే ఒక యాక్షన్ బిగిన్ అవ్వక ముందు యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి మనకి ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తుంది. అంటే రెండు పనులు జరిగినప్పుడు ఏదైతే ముందు జరిగిందో పని, ఆ పనిని తెలియజేయడానికి మనము దీనిని పాస్ట్ పెర్ఫెక్ట్ని ఉపయోగిస్తాము. ఇన్ ద సచ్ కేసెస్ ద ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి రిటర్న్ విత్ హ్యాడ్ ప్లస్ V3. ఏదైతే ఫస్ట్ యాక్షన్ జరుగుతుందో, రెండు యాక్షన్లు జరిగాయి, రెండు యాక్షన్స్లో ఏది ఫస్ట్ జరిగిందో అది మనం హ్యాడ్ ప్లస్ V3, అది పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ కాబట్టి ఈ స్ట్రక్చర్ని మనం ఉపయోగించి పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తాం హ్యాడ్ ప్లస్ V3 ఫస్ట్ యాక్షన్కి. అండ్ ద సెకండ్ యాక్షన్ విత్ సింపుల్ పాస్ట్, రెండో యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము సింపుల్ పాస్ట్లో చెప్తాం. అంటే ముందు జరిగింది మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము, హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించి చెప్తాము. తర్వాత వచ్చి సింపుల్ పాస్ట్ మనం ఉపయోగిస్తాం. ఒకసారి మనం తెలుగుని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏం చేసాము, ఇంతకు ముందు, ఇంకా, ఇంతవరకు, ఇటువంటి సందర్భాల్లో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాము. అంటే అప్పుడు సిచ్యువేషన్ ప్రెజెంట్లో ఉన్నాం కాబట్టి అంతకుముందు జరిగిన ఉద్దేశంలో మనము అంతకుముందు జరిగిన పనుల్ని మనం అలా తెలియజేసాం. అయితే ఇక్కడ పాస్ట్ గతంలో జరిగిపోయిన రెండు పనులు గతంలో జరిగిపోయాయి కాబట్టి ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించాలి. తర్వాత జరిగినటువంటి యాక్షన్ మనము సింపుల్ పాస్ట్లో మనం చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూస్తే మనకి ఇంకా వీ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ వెన్ వీ రీచ్డ్ దేర్. అంటే ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, అంతకు ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. వెన్ వీ రీచ్డ్ దేర్, మేము రీచ్ అయ్యాము, అంతకు ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. తెలుగులో కూడా మేము స్టేషన్కి వెళ్ళాము, ట్రైన్ అంతకుముందే వెళ్ళిపోయింది అని అంటాం. ఈ అంతకుముందే అనే ఉపయోగించే సందర్భాల్లో మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అంతకుముందే అంటే రెండు పనులు జరగాలి, రెండో పనికి ముందని మనం చెప్పడం మన ఉద్దేశం. నేను స్టేషన్కి వెళ్ళాను, అంతకుముందే ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను స్టేషన్కి వెళ్ళేసరికి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, అంతకుముందే ట్రైన్ వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైతే పాస్ట్ పెర్ఫెక్ట్ని ఉపయోగించామో ఆ సందర్భంలో అంతకుముందే అనే అర్థం అక్కడ ఇంటర్నల్గా ఉంటుంది. తెలుగులో అయితే మనం ఉపయోగిస్తాం. నేను స్టేషన్కి వెళ్ళాను, అంతకుముందే ట్రైన్ వెళ్ళిపోయింది. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, అంతకుముందే వాడు బయటికి వెళ్ళిపోయాడు. నేను థియేటర్కి వెళ్ళాను, అంతకుముందే ఫిలిం బిగిన్ అయిపోయింది. ఇలా తెలుగులో మనం అంతకుముందే అని ఉపయోగిస్తాం. అంటే రెండో పనిని మనము సింపుల్ పాస్ట్లో చెప్పి మొదటిది ముందు ఏదైతే జరుగుతుందో అది మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పడం తెలుగులో కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భానికి మనకి సరిపోయినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అలాగే రెండో ఎగ్జాంపుల్ మనం చూస్తే వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు హీ హ్యాడ్ గాన్ అవుట్, అంతకుముందే అతను బయటికి వెళ్ళిపోయాడు. అంటే నేను వెళ్ళాను, అంతకుముందే, నేను వెళ్ళకముందే అతను వెళ్ళిపోయాడు, అంతకుముందే అతను వెళ్ళిపోయాడు. వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, నేను వెళ్ళాను మా ఫ్రెండ్ ఇంటికి. ఇది సింపుల్ పాస్ట్లో చెప్పాం, వెంట అనేది ఉపయోగించి సింపుల్ పాస్ట్లో చెప్పాం. అంతకుముందే కాబట్టి ఇక్కడ హీ హ్యాడ్ గాన్ అవుట్, అంతకుముందే అతను బయటికి వెళ్ళిపోయాడు, అంతకుముందే అతనికి బయటికి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళేసరికి లేడు.
నేను వెళ్ళాను, కానీ అంతకుముందే అతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ 2 జరిగే పనులు. నేను స్టేషన్కి ఇందులో చూసినట్లయితే స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ వెళ్ళిపోయింది. ఏది ముందు జరిగింది? ట్రైన్ ముందు వెళ్ళిపోయింది. కాబట్టి ట్రైన్కి మనం హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ అని ఉపయోగించాం. హ్యాడ్ లెఫ్ట్, అంతకుముందే వెళ్ళిపోయింది. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో మనం వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ హ్యాడ్ గాన్ అవుట్, అతను బయటికి వెళ్ళిపోయాడు అంతకుముందే. ఇక్కడ అంతకుముందే అని తెలుగులో ఎక్కడైతే మనం ఉపయోగిస్తే వాక్యాలు వాడతామో ఆ సందర్భానికి తగింది ఈ పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి మనం అలా ఉపయోగించడం అనేది కంపల్సరీ. ఇంకా ఈ సెంటెన్సెస్ని బట్టి మనం మరిన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసినట్లయితే మనకి ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా మనము క్లాస్ తీసుకున్న తర్వాత ఈ సెంటెన్సెస్ని బట్టి మనం మరికొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసినట్లయితే ఇంకా మనం ఎక్కువ అర్థం చేసుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. అలాగే సెకండ్ యూజ్లోకి మనం వెళ్ళినట్లయితే టు ఎక్స్ప్రెస్ లాంగ్ పాస్ట్ సిచ్యువేషన్స్, చాలా కాలం క్రితం జరిగినవి కూడా మనము ఈ పర్ఫెక్ట్ టెన్స్లోనే మనం చెప్తాం. చాలా కాలం క్రితం నేను విజయవాడ వెళ్ళాను, చాలా కాలం క్రితం నేను ఢిల్లీ వెళ్ళాను, చాలా కాలం క్రితం నేను ఫలానా వ్యక్తిని కలిశాను, చాలా కాలం క్రితం నేను ఫలానా గుడిని చూశాను. ఇవన్నీ కూడా చాలా కాలం క్రితం అని ఉపయోగించే ఈ సందర్భాలన్నీ కూడా మనము అంతకు ముందు కాలాన్ని మనం కంపేర్ చేసి సెకండ్ ముందు జరిగిపోయిందని చెప్పడం మన ఉద్దేశం. కాబట్టి లాంగ్ పాస్ట్ సిచ్యువేషన్స్లో కూడా మనము హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ హ్యాడ్ గాన్ టు విజయవాడ లాస్ట్ ఇయర్. క్రితం ఏడాది, చాలా కాలం క్రితం ఏడాది మేము అక్కడికి వెళ్ళాం. లాంగ్ పాస్ట్ సిచ్యువేషన్, చాలా కాలం క్రితం జరిగింది. కాబట్టి మన చాలా కాలం ఉపయోగించే సందర్భాల్లో మనము లాంగ్ పాస్ట్, మనది గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ పాస్ట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో మనం వాటికి వీ హ్యావ్ టు యూజ్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వీ హ్యాడ్ గాన్ టు విజయవాడ లాస్ట్ ఇయర్. ఐ హ్యాడ్ మెట్ హిమ్ లాంగ్ ఎగో. చాలా కాలం క్రితం నేను అతను మీట్ అయ్యాను. హీ హ్యాడ్ విజిటెడ్ మీ లాంగ్ బ్యాక్. చాలా కాలం క్రితం, ఆర్ లాస్ట్ ఇయర్, చాలా కాలం క్రితం అతను నా దగ్గరికి వచ్చాడు. ఈ చాలా కాలం క్రితము అనే సందర్భాన్ని మనం తెలుగులో చెప్తున్నప్పుడు ఆ సందర్భానికి మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది హ్యాడ్ ప్లస్ V3 అనేది మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 2 యూసేజెస్ మనం తెలుసుకుని సిచ్యువేషన్స్ 2 జరగాలి పాస్ట్ టెన్స్లో. అంతకు ముందు జరిగింది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి అంటే హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాడ్ అనేది కామన్, V3 అనేది వెర్బ్ని బట్టి మనము ఆ V3 మారుస్తాం. ఏ వెర్బ్ ఉంటే దానికి V3 అనేది ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో అవసరం, మనకు అది తెలుసు. కాబట్టి ఇక్కడ ముందు జరిగిపోయిన పనికి మనము ఈ హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించి మనం చెప్తాం. తర్వాత జరిగిన పని మనము సింపుల్ పాస్ట్లో మనం చెప్తాం. కాబట్టి మనం ఈ ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ పర్ఫెక్ట్ టెన్స్ మన తెలుగులో ఎక్కడ ఉపయోగిస్తున్నామో, నేను నిన్న వెళ్ళాను, అంతకుముందే నేను వెన్ ఐ వెంట్ టు ద మార్కెట్ యెస్టర్డే ద గేట్ వాజ్ క్లోజ్డ్, ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. అలాగే సినిమా బిగిన్ అయిపోయింది. ఇలాగా పాస్ట్ పర్ఫెక్ట్లో అంతకుముందే బిగిన్ అయిపోయింది. వెన్ ఐ రీచ్డ్ ద సినిమా హాల్ ఫిలిం హ్యాడ్ బిగన్ అంటే సినిమా బిగిన్ అయిపోయింది, అంతకుముందే బిగిన్ అయింది. ఎప్పుడైతే తెలుగులో అంతకుముందే పదాలను మనం ఉపయోగించి పాస్ట్ టెన్స్లో 2 జరిగిన పనులను చెప్తూ ఉంటామో అక్కడ మనకి సరిగ్గా ఉపయోగించవలసింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అలాగే రెండవ యూజ్లోకి వచ్చినట్లయితే చాలా కాలం క్రితం అనే విషయం మనం చెప్పదలుచుకున్నట్లయితే ఆ ఎక్స్ప్రెషన్ మనలో ఉన్నట్లయితే దాన్ని కూడా మనము ఈ హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించి మనం ఆ సెంటెన్స్ చెప్పాల్సి ఉంటుంది. వీ హ్యాడ్ గాన్ టు విజయవాడ లాస్ట్ ఇయర్. నేను చాలా కాలం క్రితం విజయవాడ వెళ్ళాను, చాలా కాలం క్రితం ఆ సినిమా చూశాను. ఐ హ్యాడ్ సీన్ దట్ మూవీ లాస్ట్ ఇయర్ ఆర్ లాంగ్ బ్యాక్ ఆర్ 2 years ago. ఇలా మనం చాలా కాలం క్రితం అనే ఉద్దేశం మనకి చెప్పదలుచుకున్నట్లయితే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించడం అనేది ఖచ్చితంగా అక్కడ సరిపోయేటువంటి పోలిక. కాబట్టి మనం తెలుగు టు ఇంగ్లీష్కి దగ్గరగా మనం అబ్జర్వ్ చేసి మనం ఆ సిచ్యువేషన్స్ 2 కామన్ చేసినట్లయితే మనకి మరింత ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు వెంటనే ఈ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఉపయోగిస్తూ ఉంటే మనకి అలవాటై స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ధారాళంగా ఫ్లూయెంట్గా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.